విషయం చెప్పట్లేదు. చెప్పు, ఇంకేముంది? అసలు విషయం చెప్పట్లేదు. కాదు, వాళ్ళ వల్ల దెబ్బ తిన్నారా, దెబ్బ తీశారా దాని గురించి ఒక కన్ఫ్యూజన్ ఉందన్న. అంటే వాళ్ళ వలన సినిమా తొక్కేదలుచుకుంటే మరి వాళ్ళ రాసిన సినిమాలు కూడా వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా ఫ్లాప్ అయినాయి కదా. అదే నాకుంది డౌటు. మీరు ఇంకా వాళ్ళంటే భయంతోనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే నేను చేసిన ఇంటర్వ్యూలో మీరు చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ మంచోడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెడగొడుతున్నాడు అని. చిరంజీవి చాలా పెద్ద మనిషి అన్నారు. అది దాటి వచ్చినాక పవన్ కళ్యాణ్ను ఏకిపారేశారు, అమనాబూతులు తిట్టారు, చిరంజీవిని కూడా తిట్టారు. ఇప్పుడు కూడా ఇంకా ఏమైనా ఆశ ఉందా? వాళ్ళ జోలికి బహిరంగంగా వెళ్ళకుంటే ఇంకా ఏమైనా వస్తాయి? ఆ సీరియల్స్లో అయినా వేషాలు ఉన్నాయి, అవి కూడా లేకుండా చేస్తారని ఓపెన్గా చెప్పాలి. మీరు ఓపెన్ చెప్తాను. వాడి తిట్టా వీడి తిట్టా అన్నారు కదా. చిరంజీవి గురించి మాట్లాడదాం. ఫస్ట్ చిరంజీవి గారు, నేను అడగల ఆయన ఎమ్మెల్యే టికెట్ కనుక్కోండి. నేను ఎవరిని అడగల. చివరికి జగన్ అన్న నా పంపించాడు, మురళికి ఏం కావాలి అడగండి, ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా రాజ్యసభ ఏం కావాలి, మా ఇంటికి వచ్చారు ఇద్దరు. ఇప్పుడు ఉన్నారు సీఎం ఆఫీసులో. అన్నా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుందన్న, వాటికి ఆ సినిమాలంటే కొద్దిగా ఇష్టం అన్నా, అన్నకి సర్వీస్ చేస్తా, అన్న నాకు ఇష్టం కాబట్టి అన్నాం. అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కలుసుకున్నాం. మా సినిమా వాడు సినిమా కుటుంబీకుడు చేశాం. నేను అడగల, మీరు చిరంజీవిని అడగొచ్చు, ఇప్పుడు అడగొచ్చు కదా, ఈజీగా అడగొచ్చు. మీరు వెళ్ళిపోయి అడిగితే నేను డబ్బింగ్ చెబుతుంటే కింద మావిడ ఫోన్ చేసింది, ఏమండి ఇది మీ కిందగా ఇది వస్తుంది స్క్రోలింగు, పోసానికి ఇష్టముండి చిల్లరూపేట రాసి ఉంది, అదే మనం అడగలేదే, కాదే పొరపాటు, నీ పేరే పోసానికి ఇష్టముడు ఒకడే ఉన్నాడు అని నవ్వి. అంటే ఆయన వెంటనే ఆ ఫామ్ బీ ఫామ్ పంపించాడు. వచ్చి మురళి నువ్వు చిల్లరూపేట వెళ్ళు, మనకి 220 వస్తాయి, మనం గెలుస్తున్నాం, మనదే రూలింగ్, అట్లా వెస్ట్ బెంగాల్ లాగా అందులో 4 టర్మ్స్ మనమే ఉంటాం. సరే థ్యాంక్ యూ. ఒక అడ్వైజ్ చేసి ఆయనకి, అన్న నాయకుడిని అని అనకండి, సేవకుడు అని పెడదాం అని చెప్పారు. అయిపోయింది. నేను ఎవరిని తీసుకొచ్చాను తెలుసా? కన్నబాబు తెలుసా నా రమేష్ మీకు? కన్నబాబు నా మిత్రుడు, ఈనాడులో పనిచేస్తే నేను చెప్పాను, అన్న ఆ కన్నబాబు కొద్దిగా పొలిటికల్ పరిజ్ఞానం ఉంది, అన్నీ అవి రాస్తుంటాడు, అందుకని మీ సామాజిక వర్గమే తీసుకెళ్ళి కొద్దిగా రాయించుకోండి అన్న, మేము అవైలబుల్గా ఉన్నాం కదా అన్న. వెంటనే పిలిపించుకున్నాడు చిరంజీవి గారు. ఆయన పక్కనే కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, అతనితో ఉన్నాడు. అంటే శ్రీకాంత్ ఆర్టిస్ట్గా తెలుసు కదా, మీరు కనుక్కోవచ్చు. అప్పుడు ఏమైపోయిందంటే టిక్కెట్లు కొన్ని అమ్ముకుంటున్నారు అని మాకు తెలిసింది. నాకు శ్రీకాంత్ ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస్ గారు అని, ఆయన ఎమ్మెల్యేనో ఎంపీ అడుగుతుంటే మీరు 2 ఇస్తున్నారండి, పక్కవాడు 3 ఇస్తున్నారని చెప్పి అరవింద్ గారు అడిగారంట. అంటే నన్ను అడిగాడు. నన్ను రూపాయి అడగలేదండి, నాకు మామూలుగా ఇచ్చారు, రూపాయి కూడా అడగలేదు. పోసాని అసెంబ్లీలో ఉంటే 10 మంది సమాధానం చెప్పగలడు అని నా మీద ప్రేమతోనే ఇచ్చారు అన్నాం. అయిపోయింది. ఓడిపోయిన తర్వాత చిలకలూరుపేటలో మీరు అన్నారే తిట్టారండి. చిలకలూరుపేటలో ఏమన్నారు, ఒక మాజీ అప్పుడు మురుసు లేరు కదా, మురుసు గారి భార్య 15 మంది కూర్చుంటే, నేను పక్క పురుషోత్తం పట్టణం తెలుసు కదా మీకు, చిలకలూరుపేటలో అంతా కాపులు ఉంటారు ఎక్కువ, వాళ్ళు నా పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళి, అమ్మా నాకు ఓట్లేరా అంటే, కృష్ణమురళి నువ్వు మంచోడివే, ఎందుకంటే పక్కనే ఉంది కదా, ఆ ఊళ్ళో మీ నాన్న పేరు 1,00,000 ఇచ్చేసి ఎప్పుడో డయాస్ కట్టించావు, నువ్వు ఇష్టమే, కానీ నీ కోట ఏమయ్యా, ఎందుకేమమ్మా అన్న. నువ్వు కాపుల్లో నుంచున్నావయ్యా, ఎందుకంటే మెసేజ్ వచ్చింది,